హాయ్ అండి. ఈరోజు అన్నం తాలింపు ఎలా వేయాలో చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అన్నం మనం ఇలా గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పొడి పొడిగా ఉంది చూడండి. మనం కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు, అన్నానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు అన్నం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ముందే కలిపి పెట్టుకోవటం వల్ల మనకి ఉప్పు అంతా అన్నానికి బాగా సెట్ అయిపోతుందండి. తర్వాత ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ మీద తొక్కంతా శుభ్రంగా తీసుకొని ఎప్పుడైనా అన్నం మిగిలినా కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మిగిలిపోయిన అన్నాన్ని కూడా ఇలా మనం చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టానండి. చూడండి, రాగి జావా నేను తాగాను. మా పండు, మా చింటూ ఇంకా తాగలేదు, అలాగే పెట్టారు. లైటర్ పని చేయట్లేదండి. మా ఇంట్లో లైటర్ పాడైపోయింది. అగ్గి పెట్టుతున్న ముట్టిస్తున్న పొయ్యి. గిన్నె హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసుకోవాలి. నేను వండుతుంది ఒక 1/2 కేజీ బియ్యం కాబట్టి 1 గంట కరెక్ట్గా ఆయిల్ సరిపోద్ది. ఇది నా లెక్క అనమాట. నేను ఇప్పటి నుంచో ఇలాగే చేస్తున్నా కాబట్టి నాకు అనుభవం. 1/2 కేజీ చికెన్ అయినా సరే, 1/2 కేజీ బియ్యం అయినా సరే 1 గంటతో వేస్తే నాకు సరిపోద్ది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. చూడండి, ఏడుశనగపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేస్తున్నాను. బాగా వేగాలండి ఎర్రగా. దగ్గరుండి కలపెట్టుకుంటా వేపుకుంటే అన్నీ ఒకే రకంగా ఎగుతాయండి. మనం అక్కడ పెట్టి అటు వెళ్తుంటే అవి మాడిపోతాయి. చూడండి, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ కూడా వేసాను. ముందు కొంచెం అవన్నీ పప్పులు కదండి, కొంచెం టైం పడుతుందని ఫస్ట్ అవి వేసాను. ఉల్లిపాయ అంటే తొందరగా మగ్గుతుంది కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత వేసాను అన్నమాట. ఇవి మొత్తం బాగా ఎర్రగా వేగాలి. కరివేపాకు లేదండి, కరివేపాకు మిస్ అయింది. చూడండి, బాగా ఎర్రగా వేగింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నాన్ని ఈ తాలింపులో వేసి బాగా కలయబెట్టుకోవాలి. చూసారా, తాలింపు అన్నం ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మన ఇష్టం అండి. ఒక 2 నిమిషాలు అన్నాన్ని బాగా మగ్గనివ్వచ్చు, లేదంటే అలాగైనా వెంబటే కట్ చేసుకోవచ్చు, పొయ్యి కట్ చేసుకోవచ్చు. బాగా